గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట. షేర్ మార్కెట్లో బాగా వెలిగినటువంటిది. అది ఎందుకు హై నుంచి లోకి వచ్చిందో చూద్దాం. ఒక 2 డేస్ నుంచి ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ మీద బాగా రావడం జరిగింది. ఏం జరిగిందో చూద్దాం. సెబీ ఏదైతే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ మీద భారీ అకౌంటింగ్ మోసాలు జరిగినాయనే ఆరోపణలతోటి సెబీ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతో ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్ ఏదైతే ఉందో లోయర్ సర్క్యూట్కి రావడం జరిగింది. ఈ అంటే ప్రతికూల వార్తలు అంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ మీద ఏవైతే న్యూస్ ఉన్నాయో వాళ్ళు ఏం చెప్పారు, సెబీ ఏమన్నది, ఎందుకోసం అది కంటిన్యూగా లోయర్ సర్క్యూట్కి వస్తుందో చూద్దాం. సెబీ ఆరోపణలు ఏంటిది, వీళ్ళు అంటే సెబీ ఏం చర్యలు తీసుకుంటుంది. 15.15 లక్షల కోట్ల రూపాయలు తప్పుడు ఆదాయం చూపించారు వీళ్ళ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్లో. వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ పట్టికలో 15.15 లక్షల కోట్లు ఎప్పటి నుంచి, ఫైనాన్షియల్ ఇయర్ 2021 నుంచి 2025 మధ్య కాలంలో కంపెనీ ఏదైతే ఆదాయం ఉందో ఇన్కమ్ అదంతా 97% నుంచి 99% ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా సృష్టించింది. ఇన్ఫ్లేటెడ్ అంటే లేవు, సేల్స్ లేదు, కానీ కృత్రిమంగా వాళ్ళు చూయించింది అనేది సెబీ 109 పేజీల మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ సెబీ ఎప్పుడైతే ఉందో మళ్ళీ ప్రమోటర్లు వాళ్ళ మీద నిషేధించడం జరిగింది. ఈ కంపెనీ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆయన మేనేజింగ్ డైరెక్టరు రాజేష్ మెహతా. ఈ రాజేష్ మెహతా ఏదైతే ఉందో అంటే ఆయన సెక్యూరిటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయకూడదని కూడా ఒక సెబీ నిషేధించడం జరిగింది. తర్వాత ఈ నిధులు అంటే ఈ 15.15 లక్షల కోట్లు మ్యానిపులేషన్ అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్లో తప్పుడు డేటా ఇవ్వటం, అంటే ఏంటిది అంటే తప్పుడు ఆదాయం అంటే లేకుండా ఉన్నట్టుగా చూపించడం, అవన్నీ జరిగింది అనేది. అయితే ఈ నిధులు ఏది రాజేష్ ఎక్స్పోర్ట్స్ యొక్క ఏదైతే ఉందో సింగపూరు వల్కంబి అనమాట, వాళ్ళదే అది సబ్సిడరీ కంపెనీ. వల్కంబి పేరుతోటే ఉంటుంది సింగపూరు, అది మళ్ళీ దీంట్లోనే చెప్తాను. మళ్ళీ ఈ వల్కంబి ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా నిధులని మళ్లించి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్థిక నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని తారుమారు చేసినట్లుగా సెబీ వాళ్ళ యొక్క ప్రాథమిక దర్యాప్తుల్లో చెప్పడం జరిగింది, తేలింది అది. ఇక తర్వాత ప్రజెంట్ మళ్ళీ ఈ తాజా ఆడిట్ చేయాలి అంటే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ సమగ్ర దర్యాప్తు కోసం ఒక కొత్త ఫోరెన్సిక్ ఆడిటర్ని నియమించాలని కూడా సెబీ ఆదేశించడం జరిగింది. ఇక తర్వాత ఇది మన మార్కెట్ మీద ఎలా ఉంటుంది ఇన్వెస్టర్ల మీద. అయితే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్లో మెయిన్ పెద్ద వాటాదారు ఎవరై అంటే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. వాళ్ళు అందులో ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టడం జరిగింది. వాళ్ళు సుమారు 10.8%, 10 నుంచి 11%, 10.89% అనమాట. అంత పెట్టుబడి పెట్టుర్రు అందులో వాటాలో. ఏది ఎల్ఐసి పెట్టుబడులు ఏవైతే ఎల్ఐసి దగ్గర ఉన్నాయో ఆ ఫండ్స్ని అందులో పెట్టడం జరిగింది. దీంతో ఎల్ఐసి ఏదైతే ఈ బ్యాడ్ న్యూస్ వచ్చిందో ఆటోమేటిక్గా ఎల్ఐసి షేర్ పడిపోతుంటుంది. దాంతో ఎల్ఐసిలో ఎవరైతే లక్షలాది మంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా నష్టపోవడం జరుగుతుంది. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది కాబట్టి ఎల్ఐసి నష్టపోతుంది. కాబట్టి ఎల్ఐసి నష్టపోయిందంటే ఎల్ఐసి షేర్ కొనుక్కున్న వాళ్ళు అనుకోండి, ఎల్ఐసికి సంబంధించిన వాళ్ళంతా కూడా నష్టపోతారు ఇన్వెస్టర్. ఇక తర్వాత ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఇక లోయర్ సర్క్యూట్కి రావడం జరిగింది. ఈ సంవత్సరంలోనే పైనుంచి అంటే 42% పడ్డది. 42 కాదు, చాలా పడ్డది, మళ్ళీ చెప్తాను కూడా. ఇకపోతే ఈ ఆరోపణలు ఏవైతే జరుగుతున్నాయో ఇది దేనికి అంటే పిఎల్ఐ, ఈ పిఎల్ఐ ప్రయోజనాలని కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే జనరల్గా అంటే మనకి స్కీమ్స్ ఉంటాయి, దాంట్లో ఈ ఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఐ స్కీముల కింద ప్రయోజనాలు ఉండవు. తర్వాత ఈ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏదైతే ఎంసీఏ ఉందో
వాళ్ళు విచారణ జరిపే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నివేదికలు చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఇలా జరిగిన తర్వాత కంపెనీ ఎలా స్పందించింది? ఈ కంపెనీ ఏం చెప్తుంది? దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రకటించినటువంటి ఆదాయ వివరాలు ఏదైతే ఉందో వాళ్ళు సెబీ తోటి కమ్యూనికేషన్ గ్యాప్ అంటే సమాచారం లోపం జరిగింది అనేది, దాంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఈ విషయం చెప్తుంటారు అనమాట. అయితే దీనిపైన అంటే ఈ ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో దాని మీద ఒక సమయం ఉంటుంది, ఒక 21 రోజుల సమయం ఉంటుంది ఏది దానికి రిప్లై ఇవ్వడానికి. అయితే మనం ఇక ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఏం చేస్తుంది, అసలు ఎవరు ఏంటిదో ఒక్కసారి కంపెనీకి వెళ్తే ఇది 1100 నుంచి 100 రూపాయలకు వచ్చింది. అంటే ఎంత పడిందో చూసుకోండి. ఓన్లీ 10%లోనే ఆ షేర్ అంతా కూడా ట్రేడ్ అవ్వడం జరిగింది. రోజు లోయర్ సర్క్యూట్కి రావడం జరిగింది. ఈ బ్యాడ్ న్యూస్ వచ్చాక ఇంకా కూడా లోయర్ సర్క్యూట్కి వచ్చేస్తుంది అనమాట ఆ షేర్. ఇప్పుడు ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఎవరు ఏంటిదో చూద్దాం. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ సింగపూర్ అనమాట. అంటే వీళ్ళు వరల్డ్లోనే లార్జెస్ట్ జ్యువెలరీ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ వైట్ ఫీల్డ్ బెంగళూరులో ఉంటుంది. అయితే ఇది వచ్చి ఏంటిది, అసలు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఏది జ్యువెలరీకి సంబంధించింది అన్నమాట. వీళ్ళు ఇదంతా ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ఉంది, సుమారుగా అంటే 1100 నుంచి షేర్ ఇప్పుడు ఇవాళ అయితే లోయర్ సర్క్యూట్కి రావడం జరిగింది. పైనుంచి సుమారుగా వీళ్ళ ప్రాఫిట్ ఎంత అంటే సేల్స్ అనుకోండి 112 కోట్లు మొన్న లాభం చూపించారు. అంతకుముందు 95 కోట్లు ప్రాఫిట్ చూపించారు. ప్రమోటర్ స్టేక్ వచ్చి 54.55% ఉంది. ఎఫ్ఐఎల్ స్టేక్ వచ్చి 14.26% ఉంది. దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 10.8% ఉంది. మన పబ్లిక్ వచ్చి 20.39% ఉంది. ఈ డిఐఏలు మళ్ళీ ఏదైతే 10.8 ఉందో అందులో మనం ఎల్ఐసి కూడా ఉంటుంది. ఇకపోతే క్యాష్ ఫ్లో కానీ ఇవన్నీ మ్యానిపులేషన్ జరిగింది అనేది ఇది అనమాట. ఇక మనం చూడవలసింది ఏంటిది అంటే ఏదైతే కంపెనీకి సంబంధించి ఉందో ఈ కంపెనీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇదంతా మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి, ఎలా చూడాలి. ఆల్రెడీ ఇటువంటి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి స్కామ్లు. ఇప్పటి నుంచి కాదు, 92 హర్షాల మేత తర్వాత, 96 మామూలు మార్కెట్ బూమ్ స్కామ్లు, బూమ్లు, 2001 కేతన్ పరేఖ్ స్కామ్ అని, 2000 Y2K సాల్వ్ అయింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక కంపెనీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట పైనుంచి కిందికి. అయితే అది బయటకు వచ్చే బదులు మనం చూడవలసిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఏదైతే మీరు కొందలుచుకుంటారో, ఏదైతే షేర్ కొందలుచుకుంటారో మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే లాజిక్ అనమాట. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లోకి, ప్రాఫిట్ అండ్ లాస్లోకి అది మ్యానిపులేషన్ ఉందా లేదా అనేది మనం చూడాలి అంటే సింపుల్గా ఆ కంపెనీ యొక్క సేల్స్ ఎంత పెరుగుతుంది, లాభం ఎంత వస్తుంది, సేల్స్ ఇంక్రీజ్ ఎలా అవుతుంది లేదు అనేది కూడా మనం అన్ని గమనించాలి. అప్పుడు మీకు ఆ ప్రమోటర్ స్టేకు, ప్రాఫిట్ అండ్ లాస్ అకారణంగా అంటే లాభం సేల్స్ ఎంత పెరిగితే లాభం ఎంత చూపిస్తున్నారు, లాభం ఎంత వస్తే అసలు నిజమేనా అబద్ధమేనా అంటే ఎక్కడ మ్యానిపులేషన్ జరిగింది అనేది కనుక మనం కొంచెం గమనించినట్లయితే మనకి పెద్దగా ఏమి ఉండవు అనమాట. ఎప్పుడైనా కానీ ఇటువంటివన్నీ కూడా జరిగిన తర్వాతనే తెలుస్తుంది. కాకపోతే జరగకముందు కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకుంటే అప్పుడు రోజు అప్పర్ సర్క్యూట్లకు పోతూ ఉంటుంది షేర్. మళ్ళీ ఇప్పుడు పట్టం మొదలు పెడితే రోజు లోయర్ సర్క్యూట్లకు వస్తూ ఉంటుంది. ఇటువంటి చాలా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక కొన్ని వేల కంపెనీలు, ఉదాహరణకి మీరు సిడిఎస్ఎల్ కనుక వెబ్సైట్ ఓపెన్ చేస్తే సిడిఎస్ఎల్లో ఎన్ని వేల కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయో చూడొచ్చు మనం. 49,149 కంపెనీలు సిడిఎస్ఎల్లో అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ డిమ్యాట్ అకౌంట్లు 49,149 కంపెనీలు 49,149 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి లిస్టెడ్. కానీ మనకి ఇప్పుడు ఎన్ని కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి, ఎన్ని షేర్లు ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోయినాయి, అవన్నీ లేవు, వందల్లో ఉన్నాయి అనమాట. అంటే 49,000లో 10% వేస్తే 4,900 ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా అందులో 10% వేసుకుంటే దాని మీద 10, దాని మీద 10, దాని మీద 10 వేసుకుంటే ఒక 30 షేర్లు 30, 50, 100 వెళ్తాయి అనమాట. మంచి మిగిలినవన్నీ కూడా ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటాయి. అందుకని ఇన్వెస్టర్లు బాగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.